గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మై సెల్ఫ్ గౌరీ అండి. ఇది మా తాతగారి పొలం అండి. ఇంతకు ముందు వచ్చేసి మొక్కజొన్నకి ఇవ్వడం జరిగిందండి. అతనికి మంచిగా ఫలితాలు రావడం వల్ల మళ్ళీ మన వెస్టేజ్ తాలూకు ప్రోడక్ట్స్ వాడతామని చెప్పి వరికి తీసుకున్నారండి. ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాన్యువల్స్ ఇవ్వడం జరిగిందండి. ఇదేం చేస్తుందంటే భూమిని గుల్లబరిచి వేర్లు మనకి అనుకునే దానికి ఎక్కువగా రావడం వల్ల మంచి రిజల్ట్ రావడం జరుగుతుందండి. ఇంకోటి మొక్క దుబ్బుగా రావడానికి ఉపయోగపడుతుందండి గ్రాన్యువల్స్. అందరూ పక్కగా వాడి మంచి రిజల్ట్ పొందుతారని కోరుకుంటున్నామండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మై సెల్ఫ్ చిన్ని. ఇప్పుడు ఈ వరి చూసారు కదా మొక్కలు. మన గ్రాన్యువల్స్ మన అగ్రి ప్రోడక్ట్స్ వాడుంటే వేలు చాలా ఒత్తుగా ఉండును. నెక్స్ట్ మనము గ్రాన్యువల్స్ తో పాటు నానోటెక్ కూడా వాడితే గ్రాన్యువల్స్ తో పాటు ప్రోటెక్స్ కూడా వాడిస్తున్నామండి. ప్రోటెక్ అనేది నీటి శాతాన్ని పెంచుతుంది, ప్లస్ వేరే యొక్క వరికి వచ్చిన 13 రకాల తెగుళ్ళ నుంచి కూడా ఇది సంరక్షిస్తుంది. మనము ప్రతి ఒక్క తెగులుకి మందులు ఒక్కొక్కటి తేవాలి, కానీ ఇది 13 రకాలకు కూడా యూజ్ఫుల్ గా ఉంటుంది. దాంతో పాటు అగ్రి 82 అనేది pH వాల్యూని పెంచుతుంది. భూమి యొక్క శాతం pH వాల్యూని కూడా పెంచుతుంది. వెస్టేజ్ ప్రోడక్ట్ వాడడం వల్ల పంట దిగుబడి బాగా పెంచుతుంది. 5 బస్తాల కన్నా 10 బస్తాలు ఎక్కువ ధాన్యం కూడా అందిస్తుంది. థ్యాంక్ యూ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఈ రోజు మేము ఇక్కడ పూసపట్రేగా తొట్టడం అనే విలేజ్ లో ఉన్నామండి. సో ఇక్కడ ఆల్రెడీ రైతు మనతో ఉన్నారు. సార్ ఆల్రెడీ మన దగ్గర ఏంటంటే మొక్కజొన్న పంటకు వాడారండి, ఎక్సలెంట్ రిజల్ట్ చూశారు. దాంతోపాటు ఇప్పుడు వరికి కూడా వాడడానికి సిద్ధపడ్డారనమాట. ఫ్రెండ్స్ చూసారు, ఇప్పుడు ఆల్రెడీ మేడం వాళ్ళు చెప్పారు ఏంటంటే ఈ ఎకరా పొలం గాను 2 గ్రాన్యుల్ ప్యాకెట్స్, 2 ప్రోటెక్ ప్యాకెట్స్ అగ్రి 82 500 ml ఇవ్వడం జరుగుతుందండి. అయితే మొదటి దఫాలో ఏంటంటే వీళ్ళు వాడే యూరియా డిఏపిలోని 5 kgs చెప్పున తగ్గించడం జరుగుతుంది. తగ్గించి దాంట్లో గ్రాన్యుల్స్ అనేది 5 kg కలుపుతున్నాం అండి. ప్రోటెక్ అనేది 250 grams కలుపుతున్నాం. అగ్రి 82 అనేది 150 ml కలిపి భూమిలో జల్లడం జరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే వేరు అభివృద్ధి బాగా జరిగి మొక్కలోని పిల్లవేర్లు బాగా వస్తాయండి. దీంతో పాటు చేను దుబ్బిగా చేసి ఎప్పుడైతే చేను దుబ్బుగా చూస్తుందో పంట దిగుబడి పెరుగుతుంది. గ్రాన్యుల్స్ వేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి రైతులు ఎక్కువగా బాధపడే పొల్ల అని అంటారండి. అంటే ధాన్యం వస్తుంది, లోపల గింజ ఉండదు. అటువంటి సమస్య కూడా లేకుండా ఏం చేస్తుంది అని అంటే బాగా ధాన్యం వచ్చి గింజ బరువు పెరిగేటట్లు చేసి బస్తా రేటు కూడా పెరిగేలా చేస్తుందండి. సో ఫ్రెండ్స్, అందుకే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే రైతుని మహారాజు చేసే ఈ మహాయజ్ఞంలో మీరు పాలు పంచుకొని అట్లీస్ట్ ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరానికి ఇచ్చి చూడండి. ఖచ్చితంగా దాని రిజల్ట్ చూసి రానున్న రోజుల్లోనే కొన్ని వేల ఎకరాల్లో మనం రైతుల ద్వారా ఈ అగ్రి ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళకి మంచి దిగుబడి మరియు మంచి ఆదాయం ఇప్పించే పరిస్థితి మనం తీసుకురావచ్చండి. ఓకేనా? థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. నేను మీ వెస్టీజియన్ హరీష్ మక్కెస్ యాజ్ అ క్రౌన్ డైరెక్టర్ గా విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి.